తలుపు తెరవరా, తలుపు తెరవు. ఏమైంది మా వాడికి? రాము సూసైడ్తో మీ వాడు బాగా అప్సెట్ అయ్యాడు. రాము చావుకి తనే కారణం అనుకుంటున్నాడు మీ అబ్బాయి. ఆ మానసిక ఒత్తిడే తన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంట్రా ఇద్దరు అంత డల్గా ఉన్నారు? మామా అరవింద్ నచ్చపెడుతున్నాడు, టూర్కి రా అంటున్నాడు. ఎవడరా వాడు నచ్చబెట్టేది? ఈ నెలలో నిశ్చితార్థం ఉంది కదరా, పైగా ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? ఈ టైంలో ఊళ్ళెమ్మడి తిరుగుతున్నాం ఏంటని నాన్న తిడుతున్నారా? మావా అనుకున్నవని చేస్తూ సంతోషంగా ఉన్నాడంటే వాడు పిచ్చోడైనా అయి ఉండాలి, లేదా బ్యాచిలర్ అయినా అయి ఉండాలి. నువ్వు బ్యాచిలర్గా ఉండగానే అన్ని అనుభవించేసాయి. నాకు టూర్కి రావాలని ఆశగానే ఉంది, కానీ వదలడం లేదే. ఏం చేయమంటావరా? మామా 2 రోజులే కదా, వెళ్ళొచ్చేద్దాంరా. ఎవరికి తెలియకుండా బయలుదేరదాం, వచ్చాక చెప్దాంలే. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు మన 5 కలిసి టూర్. అవునరా, నాకు కూడా ఎప్పుడు వీసా వస్తుందో తెలియడం లేదు. ఇదే ఛాన్స్, వెళ్ళొచ్చేద్దాం. రేయ్, నా పెళ్ళాం దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతేనే ప్రాబ్లం. రేయ్, మీరు చెప్పేదంతా అర్థం అవుతోంది, నాకు తెలుస్తోంది మన టూర్కి వెళ్ళి చాలా రోజులైందని. కానీ నా సిచ్యుయేషన్ అలాంటిది. ఏంట్రా? వామ్మో, 100 ఏళ్ళు దీనికి. రాక్షసి. ఏంటి బుజ్జి? పోయిందిరా. ఇక్కడే ఉన్నాను బుజ్జి. ఓవర్గా భయపడుతున్నప్పుడే అనుకున్నా. అయ్యో వద్దు బుజ్జి, వద్దు బుజ్జి. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అరవింద్ ఇక్కడే ఉన్నాడు, నువ్వే మాట్లాడు. మాట్లాడరా. చెప్పండి సిస్టర్. అరకు వ్యాలీ. ఎగటి బలి ఇరుక్కున్నాడు. ఏంట్రా? వైజాగ్ వెళ్తున్నావమ్మా. వైజాగ్ లో అరకు వ్యాలీ ఎంటర్ప్రైజెస్. అదే సిస్టర్, అరకు అంటే అరకు, వ్యాలీ అంటే లోయ. అదే బండరాలతో గోడలు కడతారే ఆ కంపెనీ. రే, అబద్ధం చెప్పి పర్మిషన్ తీసుకున్నాను చెప్పవు నువ్వు. ఇదిగో లైన్లోనే ఉంది. చెప్పు బుజ్జి. అయ్యో వద్దు బంగారం. వీడి హీరో మహేష్ బాబు అనుకుంటున్నాడు. ఎలా బతిమలుతున్నాడో చూడు. మామా బెట్టు చేయకురా, ఉదయాన్నే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. రే చెప్పరా. మామా, నువ్వు రాకుండా అరకు వ్యాలీకి ఎలా వెళ్తామరా మేము? రే, అంటే రూమ్ ఖర్చు తగ్గించుకోవడానికనే నన్ను రమ్మంటున్నారా? తిక్కంటరా నీకు, నువ్వు వస్తున్నావు అంతే. అవును. వద్దు బుజ్జి. లేదు బుజ్జి, ఒక్క నిమిషం. బంగారం, నేను తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే తప్పకుండా. సరే ఓకేరా. రే, వైజాగ్ వరదరాజులకి ఫోన్ చేసి చెప్పు, తనే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఓకేనా? ఓకేరా. అమ్మయ్యా ఒప్పుకున్నావు, అది చాలు. బుద్ధిని బుజ్జగించేలాగా తల ప్రాణం తోక్కొచ్చింది. అవును, మీరేంట్రా అబద్ధం వాడుతున్నారు? నా బెళ్ళం నేనేం చెప్పినా నమ్మదు, కానీ మీరేదైనా చెప్తే కరెక్ట్గా నోట్ చేసుకుంటుంది. రే, నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను రా. రే, సీరియస్గా మొహం పెట్టుకోకుండా రిసెప్షన్లో జెండు బావ అడిగి తీసుకో. వెళ్ళరా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీ వల్ల తలనొప్పి. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే కానీ వాడి చికెన్ ముక్కటివ్వు. ఎవరు? ఎవరది? రే, ఆటలాడకండి రా. మామ వైజాగ్ వరదరాజుల ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మావా.
ఫోన్ చేయరా. నిశ్చితార్థం అంటున్నాడు, కానీ అమ్మాయి ఫోటో ఎవరికి చూపించడేంటి? ఆడి గురించి తెలిసిందేగా, సస్పెన్స్ గిస్పెన్స్ అంటుంటారా.